ఏంటో చాలా రిచ్ అయినా ఇల్లు చాలా పెద్దగా కట్టి ఏమనుకుంటున్నా నా బాల్యమిత్రుడు అంటే వాడు కష్టపడి పైకి వచ్చిండు. మనమే కష్టాల్లో అబ్బా అదరిద్దాన్ని మళ్ళీ గుర్తు చేయకే, ఇటు నుంచి కాటికోబుద్ది అవుతుంది. నీకు ఇంత మానం వచ్చి కష్టపడి పైకి రావాలంటే అప్పుడప్పుడు కష్టాలను గుర్తు చేయాలి. ఆ కష్టాలన్నీ మర్చిపోయి కళ్ళ నిండా ఆనందం పొందడానికి కదనే ఇంటికి వచ్చింది. ఎవరండి మీరు? సరాసరి లోపలికి వచ్చిండ్రు. నా పేరు వీణవంక, దీని పేరు గోరెంక. మా ఇద్దరం మొగుడు పిల్లలు. పేర్లు బాగానే ఉన్నాయి కానీ నాకెందుకు చెప్తారు? ఈ ఇంటి ఓనర్ మా ఆయన బాల్యమిత్రులు. నాకు తెలియని బాల్యమిత్రులు ఎవరబ్బా? నేను ఇంటి ఓనర్ భార్యని. అవును చెల్లెమ్మా, ఒకసారి గోవింద్ గాని వీళ్ళు పిలుస్తాగండి. ఏడము నేను ఇట్రా, నీ బాల్యమిత్రుడు వచ్చిండు. నా బాల్యమిత్రుడు ఎవడే? ఇగో ఈయనే. మీరు నేను రా మందమరి సర్కార్ బల్లో 2వ తరగతి వరకు కలిసి చదువుకున్నాం. నన్ను మర్చిపోయినాం అప్పుడే. మందమర్రి సర్కార్ బడియా? మందమర్రి సర్కార్ బడి అంటే నువ్వు వివేక్? కాదురా, నేను వీణవంక, నా పిల్లం గోరెంక. నాకు గుర్తొస్తలేదురా. నేను గుర్తు చేయడానికి వచ్చినరా. నమస్కారం అన్నయ్య. ఇల్లు మాత్రం చాలా బాగా కట్టింది. ఏదో అమ్మ ఆడిడి అప్పు సప్పు చేసి కట్టిన. వానికి ఇల్లు లెక్కనావే, వాడు తలుచుకుంటే ఇట్లాంటి 10 కడతాడు. అరే నువ్వు సహకరిస్తే నేను ఎన్నో కడతారా ఇట్లాంటి. నేను సహకరించడం ఏంద్రా? ఆయన అంతేలేండి అన్నయ్య గారు, అన్ని చమత్కారాలు మాట్లాడతారు. మీరు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అప్ అవ్వండి. సరే చెల్లెమ్మా. అయితే కానీ భలే కవర్ చేసినవే. కొంచెం అయితే మనం పోయేటోళ్ళం. ఏమొచ్చింది? పట్టు చీర ఎంత? జస్ట్ 30,000. అమ్మో 30,000? యాక్చువల్ దాన్ని 40,000 కానీ మీకు ఆఫర్లో 30,000 వచ్చింది. నాకు తెలిసే బుక్ చేసుకున్నా గానీ. ఏమండి? పిలిచినావా? లేదు, అర్చన. నువ్వు పిలిచిన అర్చన ఒకటే. ఇంతకి వీడేవాడు కొంపదీసి ఇంకో బాల్యమిత్రుడు అయ్యింది. ఆయన కొరియర్ బాయ్. కొరియర్ బాయా? వీడికి ఇక్కడే పని. 30,000 ఇస్తే పోతాడు. 30,000? 30,000. అంత పెట్టేం కొన్నవే? ఉగాదికి పట్టు చీర బుక్ చేసిన. ఇంత కరువు కాలంలో పట్టు చీర ఏందే? డిస్కౌంట్ వస్తుందని కొన్నా గానీ పైసలు 10 రూపాయల. అబ్బా, నీ బాల్యమిత్రుడు ఉన్నాడు కదా, పోయి అక్కరా పో. అవునే, మంచి గుర్తు చేసినాం. వాని దగ్గర వసూలు చేస్తా. వెళ్ళు. అరే వీణావంక, చెప్పరా గోవిందు, అప్పుడే లంచ్ రెడీ అయిందా? అరే అది అవుతుంది కానీ నీతో కొంచెం పని పడ్డదిరా. ఏం పండ్రా? అది 29. 29 రీఛార్జ్ కదరా, ఇప్పుడే చేస్తా. అది కాదురా. అరే నేను చెప్పేది పూర్తిగా వినరా. సరే చెప్పు. నా దగ్గర 10 రూపాయలున్నాయి. నాకు ఇంకొక 29,990 రూపాయలు ఇస్తే 30,000 అవుతాయి. నాకన్నా కరువులు ఉన్నావురా. ఏం చేయమంటావురా? కట్టుకున్న దాని కోరికలు తీరుస్తూ కరువులు వచ్చి పడ్డా. మరి 30,000 కోరికేందిరా? అరే మీ చెల్లె 30,000 పట్టు చీర బుక్ చేసిందిరా. ఉత్తగా ఏమద్దు, నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు 5,000 ఎక్కువ ఇస్తా నీకు. సరే ఇచ్చేవులే. చెల్లెమని కొంచెం కంట్రోల్లో పెట్టరా. దాని కంట్రోల్లోనే ఉన్నారా. ఫోన్ పే చేస్తా కనుపో. పండగకు వచ్చి ఫ్రీగా తిందామనుకుంటే ఈ నాకే టోకరీ వేస్తుండు కదా. 5,000 ఎక్కువ వస్తున్నాయి కదా. ఇచ్చిండా పైసలు? ఫోన్ పే చేసిండు. నువ్వు స్కానర్ పట్టు. వచ్చినాయా? వచ్చినాయా? మన మీద ఏం డౌట్ రాలేదు కదా? నువ్వు మరీ ఓవర్ యాక్టింగ్ చేయకు, నిజంగా అనుమానం వస్తుంది. నాకు అసలు యాక్టింగే రాదు. పిచ్చిది, కెమెరా ముందే అన్ని నిజాలు ఒప్పుకుంటుంది. వదినా, వదినా. ఏమైంది వదిన, అంత ఆగమాగం అవుతున్నావు? ఏం లేదు వదినా, అర్జెంటుగా ఫంక్షన్ వచ్చి పాడైంది. మెడల బంగారం వేసుకుందామంటే మీ అన్నంతా బ్యాంకులో పెట్టిండు. అయ్యో వదిన, ఇప్పుడు ఏం వేసుకొని వెళ్తావు మరి? అదే అర్థమైతలేదు వదినా. అసలే అది పెద్దోళ్ళ ఫంక్షన్. అయ్యో ఎట్లా వదిన మరి? నువ్వేమనుకోనంటే నిన్నొక మాట అడగచ్చా వదినా? అడుగు వదిన, నేనేమనుకుంటా. నీ బంగారు నెక్లెస్ ఉంటే రాదు, ఇట్లా వేసుకొని పోయి అట్లా వేసుకొని వస్తా. అయ్యో అంత నమ్మకం లేదా వదినా? నా 1,00,00,000 రూపాయలు ఇల్లే నీ చేతిలో పెట్టిపోవాడుతి, రాదు? సరిపోయారు ఇద్దరు. సరే వదిన, తీసుకొచ్చిస్తా. ఇదిగో వదిన. సరే వదినా. ఏమే రెడీ అయినావా? అత్తనా? సరే వదినా, నేను పోయేస్తా. మీరును ఇల్లు జాగ్రత్త. ఇల్లుకేమైంది వదిన? అదేం లేదు వదినా, మీరు జాగ్రత్త అంటన్నా. పోయేస్తా వదిన. సరే వదిన. సరే ఇల్లు జాగ్రత్త చూసుకోరా. నా సొంత ఇల్లు లెక్క చూసుకుంటారా? అదే నమ్మకంతో రా. నేను మీ చెల్లె ఫంక్షన్ పోతున్నాం, జాగ్రత్త చూసుకో. తొందర ఏం లేదురా,
అన్ని చూసుకొని తీరిగ్గా రండి, ఉగాదికి ఇంకా 4 రోజులు టైం ఉంది. మెల్లగా అత్తం లేరా, ఇంతకీ అడిగిన 1,00,000 పంపించినావా లేదా? పంపి పావు గంట అవుతుందిరా. అరే ఈ 1,00,000తో మొత్తం 1,30,000 అయినాయి. ఇలా వాళ్ళగా చూస్తుంటే నాకు తేడాగా ఉందండి. తేడా ఏం లేదే, ఇంత పెద్ద ఇల్లే మనకు అప్పయ్యారు. వాళ్ళు వచ్చే వరకు ఎంజాయ్ చేద్దాం. గోవిందు 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 మీరెవరా కొంపదీసి మీ ముఖాల్లో క్లాస్ ఎక్సర్సైజ్ చేసుకునేది? మీరెవరు? నా పేరు వినవంక, ఇది గోరెంక. మీ ఇద్దరం మూడు పిల్లలం. మరి ఇక్కడేం పర్రా మీకు? ఆ ప్రశ్న మాది. ఇంతకు నీకేం పని ఈడ? నాకేం పని? అసలు ఇల్లు ఎవరిది అనుకుంటారు మీరు? మా బాల్యమిత్రుడు గోవిందుది. ఇల్లు వాందా? వాడు ఇంట్లో పనోడు, నేను ఓనర్ని. ఆ? అయితే వాడు ఏం మళ్ళీ మొదలు పెట్టినమాట. ఏమేంటి? వాడు అంతే, ఇంటి ఓనర్ లేకపోతే వచ్చిన వాళ్ళ దగ్గర టోకన్ వేసిపోతాడు. అన్న 1,30,000. నా నక్లీసు గోవిందా గోవిందా పోయింది, మొత్తం పోయింది. మరి ఇన్ని తెలిసి వాడిని పనులు ఎందుకు ఎట్టుకున్నావురా? నేను కూడా అక్కడ నుంచి వచ్చిండ్రా. వాడు నా శిష్యుడేరా. అంటే నువ్వు దొంగ, గజ దొంగ. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పొలంగట్టు క్రియేషన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్క పూట గన్ను ఉంటుంది, దానికి ఇట్లా గట్టి కొట్టుని. బాయ్. థ్యాంక్ యూ.